నాతోటి మహిళా మనులకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంత దూరం వచ్చినటువంటి పురుషులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ మాట్లాడడం అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. గొప్ప గొప్ప మహనీయులందరూ ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళ మధ్య నిలబడడం మాట్లాడడం అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాల్లో మొట్టమొదటి రోజు చక్కగా అంగరంగ వైభవంగా మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ముదితాలు నేర్వని విద్య గలదే ముద్దాల నేర్పగలరు. మహిళలు ఇప్పుడు ఆటో నుంచి అంతరిక్షం వరకు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతున్నారు. పట్టుదల, సంకల్పం, కార్యదక్షత ఉండేలా ఎంత దూరమైనా సరే మనం రాణించగలుగుతున్నాం. స్త్రీ అంటే అబల కాదని, ప్రకృతి శక్తి అని, అనంత శక్తి అని నేటి మహిళలందరం కూడా మనం చాటి చెప్తున్నాం. నా పేరు డాక్టర్ సాంబేలి శాంతిబాయ్ అని, వరల్డ్ వెల్బింగ్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీతను. నాకు 14 ఏళ్లకే పెళ్ళైనప్పటికీ అప్పటి వరకు బాల కార్మిక వ్యవస్థ చవి చూశాను. బాల్యం అంటే ఏంటో తెలియదు, ఆ ఆనందం తెలియదు. అయినా కానీ ఎట్లయినా సరే నేను లైఫ్లో ఎదగాలి, అమ్మాయి ఏం చేయగలిగిద్దిలే, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఒక గట్టి సంకల్పంతో చిన్న వయసులోని పెళ్ళైనప్పటికీ తర్వాత కూడా కష్టపడి 3 డిగ్రీలు, 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ADST, అడ్వాన్స్ డిప్లొమా సాఫ్ట్వేర్ టెక్నాలజీ, టైప్ రైటింగ్, ఫిజియోథెరపీ, ఫిలిగ్రీ ఆర్ట్, HPT, BED ఇలా కోర్సెస్ చదువుకుంటూ ఎక్కడ ఆగకుండా ఇవేమి చదువుతూ ఇంట్లో కూర్చొని చదువుకో అన్నప్పుడు అంటే రాదేమో అనుకొని ఎక్కడో ఒక అబల అనే ఒక ముద్ర వేసి రాదులే అనుకున్నారు. కానీ అటు పిల్లల్ని క్యారీ చేస్తూనే నేను LP సెట్లో స్టేట్ ర్యాంక్ సాధించడం, అటు తర్వాత సొసైటీలో ఏదైనా సరే మనకంటూ ఒక లేదుగా 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 మన శక్తికి ఎదురే లేదుగా, రాదుగా 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 ఏ నాటికి లోటు రాదుగా, ఇదే సత్యమని ఇదే నిత్యమని, ఇదే సత్యమని ఇదే నిత్యమని, పదండి ముందుకు పదండిలా, వలలో చిక్కిన పావురాలు, వలలో చిక్కిన పావురాలు ఆ వలని ఎత్తుకు ఎగరగలవుగా అని. మనం ఉపాయం అన్నది మనలో ఉంటే అపాయం అన్నా భయమే లేదు. లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, సమర్థులకే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎవరైతే సోపానంగా మార్చుకుంటారో వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక్కడ ఎంతో మంది మహిళామూర్తులు ఉన్నారు. నిజంగా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అంత సామాన్యమైన విషయం కాదండి. ఇక్కడ 32 డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. మీరు ఎంత కష్టపడి అటు పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంట్లో పనుల్ని అన్ని చక్కబెట్టుకుంటూ బయట ఉద్యోగం చేస్తూ ఆళ్ళ పాళ్ళు అన్ని చూసుకుంటూ మన సమాజంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది చాలా చిన్న విషయం అయితే అస్సలు కాదు. కానీ లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలంటే మనం ఒక 3 టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి. నా లైఫ్లో నేను పాటించింది 3 టీలు స్వీకరించాలి. మనం తాగే టీ కాఫీ కాదు కానీ 3 టీలు స్వీకరించాలి. ఒకటి టైం, దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా మనం స్వీకరించాలి. నెంబర్ 2 టాలెంట్ లేకపోతే, నైపుణ్యం లేకపోతే మనం ఎక్కడ కూడా రాణించలేము. నెంబర్ 3 ట్రెజరీ, ఫైనాన్షియల్గా మనం చాలా ఎబిలిటీగా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ 3 సాధించాలంటే ఒక నిబద్ధతతో, కబీర్ దాస్ గారు అంటారు కదా మాట, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, ఫల్ మే పరలై హోయేగో, బహురీ కరేగో కబ్. ఎప్పటి పని అప్పుడు మనం చేసుకుంటూ వెళ్తూ. ఇవాళ మీరందరూ చాలా అదృష్టవంతులు. ఒక హానెస్ట్ ఉన్నతాధికారి చేతుల మీదుగా, అలాగే భారతదేశం పోయాయని
ఏడుస్తారెందుకు, ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప, ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప. ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాల,